సో హాయ్ గైస్ అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అనమాట. సో నిన్న వీడియో ఎందుకు పెట్టలేదంటే నిన్న కొద్ది గట్టిగా ప్రాజెక్టులు వచ్చినాయి. ప్రాజెక్టులు అంటే హోంవర్క్స్ వచ్చారు గట్టిగా, అందుకే చేయలేకపోయినా నిన్న. సో ఏమనుకోకండి, ఈరోజు చేద్దాం వీడియోని. చేస్తున్నా ఈరోజు, ఓకేనా? చలో ఇప్పుడు లేట్ చేయకుండా మనం నిన్న ఒక వీడియో పెట్టాను కదా, మొన్న ఒక సిఎస్ పుషర్ కిందనే మారిపోదాం నిన్న, ఓకేనా? అయ్యే పప్పని మొత్తం క్లామ్ చేసుకున్నట్టు నాకు అలవాటు అని మీకు తెలుసు, నాకు తెలుసు. సో లేట్ చేయకుండా గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక్కలే అయినా నాకు గిల్ వద్దు. సో నా గిల్ని క్రియేట్ చేసుకుంటా కాబట్టి అవసరం లేదు నాకు ఇప్పుడు ఈ గిల్లు. అనంతపురం టాప్లో ఉన్నాం కానీ బొక్క మేము. మా అనంతపురం అనుకుంటారు కదా, కాదు అది మా డిస్టిక్ ఖమ్మం తెలంగాణ. సో గేమ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ రౌండ్ మనకి కేప్ టౌన్ సెంటోలో స్టార్ట్ అయింది. అండ్ గన్ వచ్చేసి M197 గన్తో మనం గేమ్ ఆడుతున్నాం. ఓకే, రౌండ్ స్టార్ట్ అయింది. చలో ఇప్పుడు మనం గట్టిగా ఆడాలి. ఈరోజు బండిల్ మొత్తం ఈ బండిల్తోనే గేమ్ ఆడినా నేను. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కదా నేను. ఈ మ్యాచ్లో చూసుకోండి మీరే, చూడండి మీరే. ఓడిపోనా అటు ఒకటి ఉన్నాడు. లాగ్ అవుతుందిరా బాబు. రే ఏంద్రా లాగ్ అవుతుందిరా బాబు, సడన్గా లాగ్ అవడం ఏంట్రా బే. అయిపోయాడు తమ్ముడు బాయ్. ఆగండ్రా చెత్తగాల. ఆగండ్రా, రివైవ్ ఇచ్చుకొని ప్లీజ్. బతికినాను. అరే గాయపడ్డ సింహానికి ఇచ్చిన ఎట్లుంటుంది తెలుసా, మ్యాచ్ కూడా అయిపోద్ది అలాగా. అలా పోయేటప్పుడు మ్యాచ్ అయిపోకూడదు చూడన్నాడు. ఎవడో ఒకరు మ్యాచ్ చెప్పండి. ఈ అమ్మ ఎవర్రా మీరంతా, కిల్లన్నా కొట్టుకొని రా బాబులు. సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఏం కందిద్దాం, UMP తీద్దాం, అదే మష్రూమ్ తీద్దాం. ఇంకా మెలిగింది. రే ఇది ఎక్కర్లాగరా బాబు. కొత్తగా చెప్పలేంది ఫోన్ కొత్తగా అయితే మనకి ల్యాగ్ అవ్వడం స్టార్ట్ అయింది. మరి ఎందుకు ఏమైందో తెలియదు. ఈరోజు వీడియో తీసుకున్నట్లయితే 4701 అంతగానం చేసిన ఈరోజు. ఎందుకంటే రోజుకి 5 స్టార్స్ పుష్ చేద్దాం. ఓకే, టైం దొరకట్లేమో మనకి ఇంకా వీడియో దొరకాలంటే. సో ఎగ్జామ్స్ కూడా మళ్ళీ దగ్గర పడ్డాయి. చూసుకున్నట్టయితే ఈరోజు August 18th. ఇంకా మనకి జస్ట్ 2 days ఉంది ఎగ్జామ్స్కి. సో అందుకే ఫస్ట్ ఎగ్జామ్ ఎప్పటికన్నా ఇంగ్లీష్ తప్ప మాకేం ఉండదు. వాడు ఒకడు పడ్డాడు అల్లా ఆడికి. నాదే కిల్, నాదే ఇంకా వదిలేసాను, నాదే కిల్. ఇంకా ఈడ ఒకడు ఉన్నాడు. ఇప్పుడు గొర్రపాంపుడు ఈస్ కమింగ్. తమ్ముడు నాతో పెట్టుకోవాలి. ఎక్కడికి వెళ్ళరా? వాడు నాక్ అయిపోయాడు ఆల్రెడీ. ఇప్పుడైతే మనం కిల్ కొట్టుకుందాం. ల్యాగ్ అవడం ఏందో, ఫోన్ ఇట్లా అవుతుంది. అబ్బా అది గ్యాప్లో ఇట్లా కిల్లులు కొట్టారనమాట ఫ్రెండ్లు వే. డైరెక్ట్గా తీసుకుందాం. ఇదే మనకి సెకండ్ రౌండ్. అప్పుడే ఎడపలని తీసిన నేను, మామూలు కాదు. ఈరోజు ఎందుకు లేట్గా వీడియోస్ పెడుతున్నానంటే ఈ టైం కల్లా అప్లోడ్ అయిపోవాలి వీడియోలు. సో ఎందుకు వీడియో పెడుతున్నానంటే మనకి ఛార్జింగ్ కొట్టలేదు అనమాట ఫోన్లో. చెప్పాలంటే ఫోన్లో ఛార్జింగ్ కొనట్లేదా, అందుకే వాటి అది 100 ఎక్కేదాకా పెట్టి అప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తున్నా పెట్టడం. నిన్న కూడా అంతేగాని నిన్న పెట్టడం మర్చిపోవడం కాదు, వర్క్స్ వల్ల చేయలేకపోయినా. వాడికైతే 150 పడ్డది. ఇటు వాడు మళ్ళీ బయటకు వస్తే వాడు తలకాయగా బాయ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంత మూలకుండా ఒక కిల్లు కూడా రాదు మనకి. సో పోయి ఆడదాం. 5 గేమ్లు
ఒక దాంట్లో పడ్డదనమాట. మొత్తం 5 గేమ్లు అన్న. కానీ నేను కొన్ని మ్యాచ్లు ఓడిపోయాను అనుకుంటా. నాకు తెలియదు, ఓడిపోలే. ప్రతి మ్యాచ్ గెలిచిన అనుకుంటా, ఎందుకంటే బూయస్టిక్లు వచ్చినాయి, నాకు 6 వచ్చినాయి. చలో ఓకే, ఇదే మనకి లాస్ట్ రౌండ్ ఆఫ్ ది మ్యాచ్. మన నెక్స్ట్ మ్యాచ్ పెట్టి మనం వెళ్ళిపోవచ్చు. సో నేను పుష్ చేయాలి, కానీ కావాలని టైం పాస్ చేసిన నేను. మళ్ళీ రేపు వీడియో పెడదామని, అందుకే పెట్టలేకపోయినా. రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనం వెళ్దాం, వెళ్ళి ఒక్కొక్కరిని చంపుదాం. ఒకడున్నాడు, వాడు గ్లూవాల్ వేసి ఉండకపోతే మనకే వచ్చేది కిల్. అబ్బా, అక్కడ ఉన్నట్టుండు. వాడు పేరు ఉరి. అప్పుడే వాళ్ళ టీంలో 2 అయిపోయారు. చూసుకున్నట్టయితే 3v3 ఉంది. నేను కూడా ఉత్త గ్రానైట్ వేస్తాడికి వాళ్ళు వేసిగా. డ్రాప్ కాడికి పోతే మన లొకేషన్ తెలిసిద్ది. ఈ ఇంట్లో ఇలా చిన్న ఇంట్లో లాగా ఒకడు ఉన్నాడు. మరి ఎక్కడ పడతారు ఏందిరా మన టీంలో. 2 vs 3 సిచ్యువేషన్. వాడు క్రేజీగా వాడు ఉన్నాడు, వాడు గేజ్ కొట్టే దగ్గర ఉన్నాడు. నా దగ్గర నేను కొట్టద్దు. అరే నీ వేస్ట్గా నాకు ఇల్లు కదరా. ఉరి అప్పుడే పోయా పడినారా, మామూలు కాదు. చలో నెక్స్ట్ మ్యాచ్ పోదాం. ఇంకా చలో నెక్స్ట్ మ్యాచ్కి వెళ్ళిపోదాం. ఈరోజు డాబా మీద లేడు, జస్ట్ ఇంట్లోనే ఉండి ఎడిటింగ్ చేస్తున్నా. మన పోయాల్సిన టైం వస్తుంది. అరే వద్దులే, ఇదే మంచి డ్రాప్ ఇవ్వలే కదరా వేస్ట్గా. ఇది కొందామంటే ఒక మంచి ఇదేందరా స్టక్ అవుతుంది. ఇదెక్కడ మ్యాజిక్ రా మాయాదీపం మ్యాజిక్ రా బాబు. గ్లూవాల్ కూడా వెళ్ళిపోతుంది. మంచి డ్రాప్ పడట్లే. అది ఇంకా 5 minutes 5 hours అంత ఉంది, అంతేనా? అంతే 5 minutes మనకు వెళ్ళి అలాంటి. కానీ మన నెక్స్ట్ మ్యాచ్కి ఎవరు వచ్చినాము 2 నిమిషాలు వస్తున్నా. కానీ చలో రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ప్లేస్ చేంజ్ చేసిన అనమాట, అక్కడికి వెళ్ళి ఇక్కడికి. అక్కడ మా అన్నుండి ఇప్పుడైతే నేను గీడికి వచ్చిన, మమ్మీ బెడ్రూమ్లోకి అయితే వచ్చిన. సో వెళ్ళి ఎడిపోతున్నారా బాబు. మనకి ఇంకా చాలా టైం ఉంది. నాకు తెలిసి ఈరోజు ఎక్స్పర్ట్ కానీ చాలా పెద్ద టైమే పట్టేటట్టుంది ప్రాసెస్. ఇన్షాట్ అనేది వద్దులేండి, ఫుల్ గట్టి ప్రాసెస్ అనమాట ఇన్షాట్లో తీయాలంటే. ఆడొకడున్నాడు. అమ్మో, అందుకే ఓపెన్గా ఉన్నప్పుడు ఎవరు బయటికి రాకండి, ఎందుకంటే మిమ్మల్ని చెక్కుతారనమాట ఘోరంగా. అందుకే ఇప్పుడు డాబా మీద పోదాం అనుకున్నాం, కానీ డాబా మీద వర్షం పడుతుంది ఘోరంగా. ఘోరంగా అంటే ఘోరంగా కానీ చునుకులు పడుతున్నాయి. ఆ చునుకుల్లో మనం ఎందుకు పోయి తడవడం అని ఇంట్లోకి వచ్చి చేస్తున్నాం మళ్ళీ ఎడిటింగ్. నా స్టార్టింగ్ యూజ్ చేసిన అయితే ఉన్నాయి మామూలుగా. నేను ఈ మధ్య బాగా ఇంటెలిజెంట్ అయిపోతున్నా గేమ్లో. ఎంతమంది ఉంటారు రా బాబా ఇంట్లో. వచ్చాడు. అరే ఇప్పుడు అలాగ వెళ్ళి బయటికి రా. అరే పిచ్చి నా కొడక వేస్ట్ వాళ్ళు. మీకు ఒక వీడియో చెప్పిన గైస్, ఎవరితో పెట్టుకోను కానీ కటానా వాళ్ళతో పెట్టుకోగానే నేను వాళ్ళతోనే పెట్టుకున్నా పోయి. అదే వీడియో ఏ వీడియో రాదు, ఏదో వీడియో. మళ్ళీ అబ్జర్వ్ Y3 వచ్చింది. షూర్ మనం ఇప్పుడు తీసాల్సిన గన్ A94. మనకి ఇది ఒక్కటే దిక్కుంది.
ఆల్ ఈస్ డిస్టర్బింగ్, సారీ. డిస్టర్బ్ చేస్తారు బాబాయ్ నన్ను ఘోరంగా. సరే ఏమన్నా అనుకున్నా అని జరుగుతాయి ఏమిటి. ఈ మధ్య గట్టి ఎడిట్ చేయబోద్దు అవుతుందా నాకు, ఏమి ఎడిట్ అవుతుంది. అదే మాకు కొత్తగా వచ్చి చూసినావా, అది ఊడి జాయరే అలా అవుతాడు, అలా టప్పున ఎట్టాడు కొడతాడు. ఒక వీడియోలో కూడా చెప్పినా మీకు పక్కా ఎడిటింగ్ చేస్తా అని. చేస్తా పక్కా చేస్తా ఎడిటింగ్ కూడా. అది ఒక మంచి ఫ్రీ టైం దొరికినప్పుడు దాన్ని ఎడిట్ చేస్తా పక్కా. ఏం లేదు మామ, దాన్ని కొద్దిగా యాడ్ చేయడమే, కొన్ని యాడ్ చేస్తే అయిపోద్ది. ఇప్పుడు ఈ డాబా మీద ఈ సన్సెట్ మీద ఒకడు ఉన్నాడు దాక్కుని అనమాట. అన్నీ దీన్ని సన్సెట్ అంటారు ఏమో తెలియదు కానీ దాని ఇంటి మీద లాంటిది ఇక్కడ దాక్కుంది దాంట్లో. ఒరే చచ్చిండారా వీడు, బో మల్టీ టాలెంట్ అమ్మా వీడు, మామూలుగా చావాలి. వీళ్ళంతా కిల్ చార్జ్ చేస్తుర్రా బాబు. ఒకనాడు చచ్చిండు, ఇక్కడ ఉన్నాడు ఇంకోడు. నేను ఫస్ట్ ఫైవ్ తీసుకొని ఇలా కొట్టదు. ఈ టైస్ రత్న ఘోరంగా నాకు ప్రతి ఒక్కటి డిస్టర్బ్ చేయడం తప్ప ఏం లేదు. ఇక్కడ కూర్చుంటే మంచి డామేజ్ వచ్చేది అంటూ ఉండదు కానీ నన్ను ఏం చేద్దాం, మనకి మన ఉన్నాడుగా ఒక బాటుగాడు, వాడి పేరు ఏంటిదంటే వర్షం. వచ్చాడు మన కోసం పెట్టాడు, పోయాడు లోపలికి. సో గైస్ మీరు అడుగుతున్నారు కాదు, నేను చెప్తున్నా. ఒకవేళ నేను 60 లెవెల్ పోతే అన్నీ పెడతాను అనమాట. ఏంటిది మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఏమేమి చేస్తానో. ఐడి నేమ్ చేంజ్ చేస్తా, యూట్యూబ్ లోగో ఇప్పుడైతే మనం యూట్యూబ్ లోగోని పర్మనెంట్గా పెట్టేద్దాం. అంటే ఉన్నవే అన్న పెట్టిన చూసినారు ఒకటి సామురాయ్ బండిల్ లాంటిది, మనం కూడా అలాంటిది కాకుండా మన బండిల్ చూసినారు ఇలా ఒక మంచి ఫిక్స్డ్ బండిల్ వేసుకొని దాన్ని అంతే ఒక ఫోటో కింద పెట్టేసాం లోగో కింద, అంతేనా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి మన ఐపీఎల్ టీం. ఇంకేం చేంజ్ చేయాలి మనం? ఇన్స్టా రివీల్ చేద్దాను, అది ఇన్స్టా కూడా రివీల్ చేస్తా. ఇన్స్టా చాలా తక్కువ ఫాలోవర్స్ తప్ప నాకేం లేదు. ఇంటి మీద ఒకడు ఉన్నాడు, డిమిట్ వేసుకొని ఆడుకుంటారు అట్టుండు. ఆడుకొని కొడదాం మనం. అది ఇదేమా ఇంకేమన్నా ఉంటే మర్చిపోయిన కింద కామెంట్ చేయండి, ఓకేనా? అంతే కదా, అంతే. ఇంకా మంచిగా నేను ఒక చిన్న జెర్సీ కూడా కొనుక్కున్నాను. ఎలా అంటే లక్కీ బై గేమింగ్ జెర్సీ, ఓకేనా? మీకు అర్థమైనట్టుందే. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? ఈ డైలాగ్ లాస్ట్లో చెప్పాలి కానీ ఇప్పుడే చెప్పిన నేను. ఈరోజు ఎలాంటి క్లిప్స్ యాడ్ చేయలేదు, డైరెక్ట్ వీడియో అనేది. ఎందుకంటే క్లిప్స్ యాడ్ చేస్తే మళ్ళీ నేను రికార్డ్ చేయలే వీడియోని. ఈరోజు డైరెక్ట్ రాగానే ఒకటే వీడియోని ఎడిట్ చేసిన. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 7:06 అవుతుంది. 9 లోపు వస్తుంది వీడియో, పక్కా 9 లోపు వస్తుంది. 9-10 అలా అంటే నేను జస్ట్ పెట్టేస్తాను అనమాట, వీడియో పెట్టేస్తుంది, అప్లోడ్ అవుతుంది మెల్లగా. నాకు తెలిసి అది 10:30 లోపు అయిపోతే చాలు మనకి. మన సెట్ ఇల్లు కొట్టడం అనుకున్న కిల్లులు కొడుతున్నారు మరి ఘోరంగా. మనం కూడా పోయి చూడదాం. అరే నాకిల్లు రా, వేస్ట్గా వీడు కార్డుతో చంపుతానన్నాడు ఒకడే, కార్డుతో ఏవో అది కార్డు చంపుతుండు వాడు, వేస్ట్ గాడు. ఒరే ఒక కిల్లులు ఇవ్వండిరా బాబు, ఎంత అన్నారేంట్రా మీరు? బే జస్ట్ ఒక కిల్లు అడుగుతున్నాను అంతే నేను, అంతేలే. వీళ్ళు కిల్లులు ఇయ్యారు వేస్ట్ గాళ్ళు, మొత్తం దొబ్బేస్తారు. మనం దొబ్బుదామంటే మనకు ఛాన్స్ ఇయ్యరు వీళ్ళు, వేస్ట్ దొబ్బుదాం, మనం కూడా దొబ్బుదాం. బయట వర్షం పడుతుందన్నా కదా, అది తగ్గినట్టుండే బాగుంటుంది కానీ తగ్గదు ఇప్పుడు. ఆ చినుకులు మెల్లగా పెద్దవైద్ది కొంచెం, అందుకే నేను పైకి పోవట్లే. ఇప్పుడు ఇంట్లోనే రికార్డ్ చేస్తున్నా. ఏం చేద్దాం అని నేను అనుకుంటాను, జరుగుతుంది ఏమిటి? జస్ట్ బాలయ్య బాబు అయిపోవాలి మనం.
ఎంతమంది ఉంటారా బాబు దాని మీద. ఉరి ఆగురా చెత్తగా. నీ మన జస్ట్ చిన్న కరెంట్ అయింది అంతే. కనపడరా అయిపోయిండ్రా వాడు ఇంకోసారి చాలా ఉరి కింద ఘోరంగా పడుతుంది మా ఫామ్ హౌస్. ఒక్కరి ఎంతమంది కొడతారా బాబు నన్ను. అలా తమ్ముళ్ళు ఇవే ఉరి ఇట్లా కొట్టిండ్రా వాడు. దేంతో కొట్టిండు అదే ఊరి నైసురా. అరే కొట్టాలరా రే 1 vs 2 కొట్టాలరా రే బాబు కొట్టాలరా నువ్వు. వీడి పేరు నాకు అంతగా పెట్టడానికి చదవడం రావట్లే. మనకి హిందీ తోడా आता बोलो ना मैं बोलना मेरे को हिंदी తోడా आता. ఒక వీడియోలో చెప్పిన నాకు తోడా వచ్చిద్దని. కొద్ది చెప్తాను చెప్పిన. నాకు తెలిసి మ్యాచ్ కొట్టమో నాకు అంత డౌట్గా ఉంది. నాకు తెలిసి పక్క కొట్టమని అనిపిస్తుంది. ఉడ్డి బాగానే కొట్టాడు. కింద పడిపోయాడు వీడు. ఎక్కడున్నాడు ఉరి ముందే ఉన్నాడు మామాడు. చూద్దాం. అరే మామ కుట్రా ప్లీజ్. కొడితే నీకు డైమండ్ టాప్ చేస్తా. నాకే డబ్బులు లేవరా అంటే వీడికే టాప్ చేస్తా. అరే బాగానే కొట్టిండు. ట్రై చేసిండు బాగానే. మనం ఒక ఎనిమిది స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఇవన్నీ ఒక చెప్తా చూడండి. మన ఎనిమిది మనం ముందు ఉన్నప్పుడు సడన్గా కిల్ వచ్చింది అనుకోండి చచ్చిపోయిన అనుకుంటాం. కానీ అది చచ్చిపోడు. అదే మ్యాజిక్. ఓకే మనకి క్లాక్ టవర్ వచ్చింది. ఇప్పుడు AWMతో గట్టిగా ఆడుదాం. ఈ మధ్య నాకు AWMతో బాగా ఆడబుద్ధి అవుతుంది మామ. ఎందుకో అనిపిస్తుంది గట్టిగా ఆడాలని AWMతో. సరే ఆడుదాం AWM. నేను ఒక్కసారి నాకు 60 లెవెల్ రాగానే నిన్న మొత్తం స్టార్ట్ చేస్తా. ఇంకా నా గేమ్ ప్లే మొత్తాన్ని ప్రతిరోజు మామూలు కాదు గట్టిగా ఆడతా. ఇంకా ఇది జస్ట్ మామూలు అనుకోండి. వేసిన పైకి వేసేసరికి వాడికి కరెక్ట్ అయింది. ఇలా ఇది మంచి మామ నేరో. ఎందుకంటే ఎవడు ఎట్టిపోతున్నా వాడికి పడతా ఉంటుంది. ఇప్పుడు చూడండి చచ్చిపోతున్నాడు. అయిపోయా. తమ్ముడు పైకి ఎక్కాడు చచ్చాడు. సంచారమే చచ్చావా ది ఇట్లా కొట్టేసారు మనం. క్యాప్ కిల్చోరీ చేద్దాం మనం. గ్రోజా దొరికింది. ఈ ఇంటి మీదకి వెళ్దాం. ఎందుకంటే వాడు ఒకడు ఉన్నాడు. వాడిని కొట్టాలంటే మనకి 2 కావాలి. చడవర అయిపోయింది. అద్దీ ఓబిత ఈడొకడున్నాడు. ఎంతమంది రా బాబు. ఇప్పుడు మన టెక్నిక్ యూజ్ చేసి ఆడు దూకుదాం. 3, 2, 1 హెర్ వి గో. ఏరాడు ఉరి దాంట్లో కలిసిపోయాడు మామాడు వేస్ట్ గాడు. అరే నేను వేసి పడిద్దనే లోపే కొట్టాడు రా వాడెవడో కానీ. ఏగంతో కొట్టాడు ఒకసారి ఆడు. కొడుతూనే అన్నాడు మామాడు. అయిపోయింది మ్యాక్స్ 7 కొట్టేశాడు మావాడే. ఇది మనకి తాడిపోయానా Rex 7 అంటే అంతే. మనకి ఇది ఇంకా 3 VS ఆడాలి. ఎన్ని చేసినాం 2 VS చేసినాం అంతే. 2 VS చేసినాం. ఇంకా మనకి 3 VS ఉన్నాయి. మళ్ళీ రౌండ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ అబ్జర్వేటరీ వచ్చింది ఈసారి. సరే మనకి M5 100 వచ్చింది. తీసుకున్నాం. మనకి ఇలాంటివన్నీ కామన్. ఇలాంటి మళ్ళీ తీసేసుకోవాలి మనం. M5 100 ఇలాంటివన్నీ మనకి చిన్నవి అనమాట. ఈ రౌండ్ చూడండి ఘోరంగా. అంటే నేను MP5తో బొక్క సాకులు ఎత్తులే కానీ ఆడడం రాదు నాకు. MP5తో మరీ అంతగానం ఆడటం బాగానే ఆడతా. కానీ హెచ్చులు కొట్టాలంటే నేను నెంబర్ 1 ఉంటా. ఎందుకంటే మీరే చూడండి ఎట్లా ఎట్టుకోతున్నా హెచ్చులు. మామూలు కొట్టాలన్నమాట ఈ మ్యాచ్లో నేను. ఈ రౌండ్లో మ్యాచ్ కాదు. ఓకే మనమైతే మనకి గ్లూవాల్ కూడా దొరికేసింది. మనం ఇంకా పైకి వెళ్దామా అంటే పైన ఒక బాలయ్య బాబు ఉన్నాడు. వాడిని కొట్టలేకపోతున్నాం మనం. పైకి పోతే మనం చెక్కుతారు. అందుకే వెళ్దామా వద్దా. వెళ్దాం పాండి. రే ఎందుకురా నన్ను ఒక్కరిని చెప్తున్నారు మా వీళ్ళు. ఇప్పుడు స్టార్ట్ అయ్యి చూడండి ఆ దూర శాఖలు.
అనవసరంగా సైలెంట్గా వచ్చిన వాళ్ళకి గెలికిన. చూడండి మీరే, సైలెంట్గా వచ్చి చూడాలి, ఈయన్ని ఫస్ట్ గెలికిన, మళ్ళీ ఇటు వచ్చి వాళ్ళని గెలికిన, అన్న వచ్చి ఈడి గెలికిన, సర్చ్ చేయన్న. ఏం చేద్దాం, గాయపడ్డ సింగం గర్జనలాగా కొనుక్కితే ఎలా ఉంటుంది తెలుసా మీకు? ఇప్పుడు చూపిస్తా చూడండి. నా డైలాగ్ అంత కాదు, గాయపడ్డ సింహం దాకానే వచ్చు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? వీళ్ళు గివ్ అప్, గాయపడ్డ సింహాన్ని గర్జన ఉంటుంది తెలుసా మీకు? హీరో 3 హీరో 3 అంటే బూయా స్ట్రైక్స్ 3 ఉన్నాయి మనకి. వావ్, నాకు తెలిసి ఇప్పుడు దీన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఇంకా పెద్ద టైం అయితే. నేను థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి వెళ్ళి, ఇంకా ఓరం టైం పట్టిద్ది. థంబ్నెయిల్ ఎడిట్ చేయాలి పోయి, ఇంకా నేను పోయి ఇంకా యూట్యూబ్లో అప్లోడ్ చేసేసరికి ఇంకా టైం పట్టింది. నీ అది రోజు ఒక 4 GB అడుగుతుంది మామ. అందుకే మా వైఫైతో చేస్తున్నాను. ఈడు సుజిత్ గాడు ఫుల్ ఓవరాక్షన్ చెప్తాడు మా వాడు, గుర్తుపెట్టుకొని. నేనే ఇది తర్వాత మాట్లాడుకుందాం. మాట్లాడట్లే మనం, ఇంకొకడే చావరా. ఇప్పుడు ఇంకొకడు లాస్ట్ వన్. ఇప్పుడు సింహం ఎలా బయటకు వస్తుంది మీకు చూపిస్తా చూడండి. లాస్ట్ వాడు పక్క అట్టే ఉంటాడు, అటు మూలకే ఉంటాడు. అగ్గోని ఇది కదా మ్యాచ్ అంటే, ఇప్పుడు టాడా అలా ఉండాలన్నమాట. ఇంకా మనకి ఎంత ఉందంటే, ఇంకా ఆగండి ఇది ఒక్కటే పని చెప్తాను ఇంకెంత ఉందో. అంతే, ఇంకా మనకి ఎంత ఉందంటే 22 అంటే 41. ఒక నిమిషం క్యాలిక్యులేషన్ చేస్తాను. నేను మంచిగా నేను అందుకే క్యాలిక్యులేషన్ చేస్తా అంటున్నా. ఇంకా 25 సెకండ్స్ ఉన్నాయి మనకి, 25 మినిట్స్ ఉంది అయిపోవడానికి. 25 సెకండ్స్, సారీ మినిట్స్, నాకు ఓకే 20 మినిట్స్ సెకండ్స్ వస్తుంది. ఎక్కడున్నారా బాబు? ఈ అమ్మాయి మా ఫ్రెండ్స్కి కనిపిస్తారు, నాకైతే అసలు. ER1 గొర్ర బిడ్డ ఇస్ దేర్. ఇన్ని మనకే కొట్టున్నా, వాడు మనకే హే. ట్వంటీ అంటే ఇంకా మనకి 24 మినిట్స్, 24 మినిట్స్. అరే ఎప్పుడు కొట్టిర్రాడు అంటే నాకు మాట్లాడడానికి టైం ఇయ్యారు. ఈ మ్యాచ్ బొక్కెట్టుకోవడం అని బొక్క కాబట్టి నేను డిజైన్ చేస్తాడా. మా బెడ్షీట్కి డిజైన్ చేస్తాను నేను, అయిపోయింది కాబట్టి మ్యాచ్. ఇంకా తెలుసు మ్యాచ్ అయిపోద్ది అని, నాకు అని తెలుసు మామ, తెలుసు మామ. నీకున్నంత బలుపు ఎవరికి లేదురా. దానంటే వాళ్ళకి ఇవన్నీ కామన్ మామ, ఏమనుకోకండి. అది ఎస్టిమేట్ కదా. ఇప్పుడు ఇది ఇంకా దూరమా. ఇప్పుడు నాకు బలుపు ఎక్కి నేను ఎట్లా ఆడుతున్నా మామూలు కాదు. సో రప్పాడిస్తా చూడండి, మామూలు రప్పాడేసి చూడు. ఇప్పుడు నేను చూడండి ఎట్లా ఆడుతాను చూడు. ఇప్పుడు అదిగో తేడా, నాకు సంబంధం లేదు మామ. నేను ఏదో జోక్ కన్నా. అయ్యే బాబు రివైవ్ రా సత్యం, రివైవ్ ఇస్తావా సత్యం? అల్లే వద్దులే, మనం తప్పు చేయలేదు కాబట్టి మనం మంచోళ్ళం. సో గైస్, మీకు ఒక వీడియోలో చెప్పినా కదా నేను చెప్తా ఎక్కడికి వెళ్ళి వస్తాయని, కానీ నేను చెప్తా కానీ మర్చిపోతాను మామ. ఎందుకో నాకు ఈ మధ్య బాగా మతి మలుపు బాగా ఎక్కువ అవుతుంది నాకు. సో అందుకే నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తా. మై
సో గైస్, ఒకవేళ మీకు ముందే కావాలంటే నేను డిస్క్రిప్షన్ బొక్క ఏమొద్దంటే గూగుల్లో కన్నా క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ బాక్స్లో మై ఇన్స్టాన్స్ అని కొట్టండి. ఇన్స్టాన్స్ అంటే INSTINTS, మై ఇన్స్టాన్స్. అది స్పెల్లింగ్ కరెక్ట్గా తెలియదులే కానీ మై ఇన్స్టాన్స్ అని ఉంటుంది. అది వెళ్ళి చేయండి. మీకు దాంట్లో క్లిక్ బార్ ఉంటుంది. క్లిక్ బార్ కొట్టేస్తే మీకైతే కొన్ని మీమ్స్ ఉంటాయి. కొన్ని మీమ్స్ కాదు, కొన్ని బాగానే ఉంటాయి. మీరు దాంట్లో సెలెక్ట్ చేసుకోండి. మీమ్స్ బాగుంటాయి అన్నమాట, ఘోరంగా ఉంటాయి. సో ఈ వీడియోలో నేను ఎక్కడ పెడతానో మీరే కామెంట్ చేయండి. అంటే మీకు ఆల్రెడీ వచ్చేలోపు పెట్టేస్తా కూడా నేను. ఇంకెంత సెకండ్లు ఉందిరా బాబు ఈ వీడియో, ఘోరంగా అయిపోయింది. ఇంకా మనకి 25 అయిపోతుంది. 25 అంటే 26 47 -26 ఇంకా 21 minutes ఉంది మనకి. పక్కనే పెన్ను దొరికింది, అందుకే పెన్నుతో క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. మ్యాథ్స్లో టాపర్ అనుకుంటే మీరు పప్పులో కాలిసినట్టు. ఇది కొడితే వీటికి ఏజ్ పడిద్ది, లేకపోతే ఏజ్ కూడా పోయిద్ది అనమాట. కమ్బ్యాక్ మామ, ప్లీజ్ కమ్బ్యాక్ కొట్టరాలే. బా నైస్ రా, వాట్ కమ్బ్యాక్ రా మామ. గుడ్ కమ్బ్యాక్ మామ, మన వాళ్ళ కాళ్ళ నుంచి మామూలు కాదు. ఎంతరా ఓడి అమ్మ, 7:20 అన్నమాట. రేపు మార్నింగ్ ఈ టైంకి నేను హిందీతో నాకు తెలీదు, తింటా ఉంటా లేదన్నా డ్రెస్ వేసుకుంటా ఉంటా. అదే మ్యాజిక్. నేనే మర్చిపోయాను, నా క్లాస్ నేనే మర్చిపోయాను అనమాట. ఇప్పుడు గుర్తొచ్చింది నాకు, పొద్దున్నే లేవాలంటే. అది కదా మ్యాజిక్ అంటే. సో గైస్, మీరు కింద కామెంట్ చేయండి, మీ స్కూల్లో ఎంతమంది క్రికెట్ ఆడతారో. నేను కూడా ఆడతా. ఇప్పుడున్నారు ఏడా. ఇప్పుడు నన్ను గినక కొట్టాలా, వాడు పెద్ద మంచోడు, వేస్ట్ గాడు, చెత్తగాడు, చెత్త కుప్పలో దొరికినాడు వాడు. ఇప్పుడు గినక నన్ను కొట్టినాడు. అరే దీనికి శాపం పెట్టాలరా, ఎప్పుడు నీకు శాపమే ఎప్పుడు. ఈ సాంగ్ కూడా ఉంటుంది మా అమ్మ దాంట్లో, మై ఇన్స్టాన్స్లో. వెళ్ళి కొట్టుకోండి. అలా కొట్టురా రే సుశాంత్. ఇందాక వేసి కొట్టినాడు, వేస్టే అనమాట ఈ రౌండ్లో. డ్రమ్స్ కొడదాము కదా. MP5 దొరికింది బాటగాడికి, దొబ్బాడు, చచ్చాడు. చూసారా, దొబ్బాడు, చచ్చాడు. అంటే మనం అలా దాని అనుకుంటే మరి తప్పు దాచేసాం అనమాట. UMP అండ్ కింగ్ ఫిషర్ తీసుకుని మనం గట్టిగా ఆడాలి. చేపలు గీక్కుతున్నామా? మీరు అనుకుంటే చేపలు వేస్తున్నాయి, మీరు మోసపోయినట్టే. ఈ మేము ఉంటుంది దాంట్లో. నాకు తెలిసి సంబడీ ఈస్ కమింగ్ టు మీ. అవి వచ్చాడు. ఇప్పుడు నేను సత్తా చూడండి. చావు చచ్చాను మా ఘోరంగా. కాఫీ సేకుమా, వాడు చచ్చాడు. ఇంకా మనకి 29 + 47 -47 -47 -29. ఒరే నేను ఆడేలోపే మ్యాచ్ అయిపోద్దాను రా అయ్యా.
47 30 ఇంకా 10 minutes ఉంది. మనకి ఇంకా 2 minutes ఉంది. ఓకే, అంటే మనకు తెలిసి ఇంకా మనకి 2 మ్యాచ్లు పడతాయి. కాఫీ సిగ్మా Jeremiah, మనం రెడీ ఫర్ ద ఫైట్. రెడీ ఫర్ ద గై, రెడీ ఫర్ ద ఫైట్. ఇప్పుడు గ్రాండ్ వేసినోడు సచ్చినోడు మంచోడు. అది చాలా మంచోడు మామ, మనకి కిల్లు ఇచ్చాడు. చాలా మంచోడు. నువ్వు చావింగ అదే చిట్టా హింతలు అయిపోయావు బాబు. అరే లాస్ట్ కిల్ నాకు ఉంచుండురా. అరే 2 కిల్ నాయే చూడండి. ఇప్పుడు అసలు ఆ దేశభక్తుడి నేను. అది మామ నా గురించి. నా కిల్లే కదా నీ చుట్ట నాదే. ఇంకా 2 గేములు ఆడాలి. అయ్యో అలా అరే టైం ఈరోజు చాలా తక్కువగా అయిపోతుంది. నీ అమ్మ లాగు. అదే గేమ్ స్టార్ట్ అయింది. నెంబర్ 3 డుమ్ డాడా ఎంఫైనర్ థుమ్ తీసుకొని అడుగుతున్నారు కాబట్టి ఎవరు అడగట్లే. కానీ ఎవరు అడగట్లేదు నిజంగానే. కింద కామెంట్ చేయండి, అడగండి, నన్ను మంచి కంటెంట్ ఇవ్వని అడగండి. ప్రతి మ్యాచ్కి కంటెంట్ ఇస్తా నేను. అడగండి మామ. మీరు అడగరు ఎందుకు? మొహాట పడతాను మీరు. కామెంట్ చేసి అడగండి అంటే అడగండి. మాట అనండి. ఇప్పుడు కిల్ ఎట్లా కొడతాను చూడండి. నేను తప్ప ఎట్లా కొడతానో చూడండి. మీరు ఇంకా చూడండి మీరే. పికాచులాగా పడ్డాడు. కానీ ఆమె మాగాడు మా ఘోరంగా. దీంట్లో ఈ రౌండ్లో ఈ మ్యాచ్లో నాకన్నా బాగా ఆడాడు. అయ్యో వీడి ఫస్ట్ స్టెప్ వచ్చిన పైకి పోతే వేయలేడు. ఇప్పుడు ఇంకా నేను బయటికి పోయినప్పుడు ఏడన్నా ఉండాలా. వాడు పోయినప్పుడు అయితే లేడు. ఇప్పుడు నేను గినక పోయినప్పుడు ఉన్నాడు ఎవడన్నా. వాడు వాడు చచ్చిపోవాలి నా దగ్గర. అరే నువ్వు మనిషివా మన మృగాన్ని వారే? ఎందుకురా నీకు అంత బలుపు? ఒక మాట ముందు చెప్పుంటే నీ సుబ్బు అంట. సుబ్బు నీ సుబ్బు మొద్దు. అరే మా కొట్టరా. అరే కొడితే నీకు పచ్చ అంకెట్లు ఇస్తారా? వీరే వాడు బ్యాట్తో కొడుతుండేందిరా వాడు. బ్యాట్మ్యాన్ వీడికి అడ్వాంటేజ్ అయ్యింది. ఇప్పుడు కొడితే పైనుంచి కొట్టచ్చు మా చావైతే అని పోయి అంటాడు. అరే ఇంకెంత సెకండ్ రా. 33 అంటే ఇంకా మనకి ఇంకా బాగానే ఉంది. మా మమ్మీ దిండు మీద ఇప్పుడైతే క్యాలిక్యులేషన్ అవుతుంది. 7 34. అయ్యో రోయ్ 1 ఇంకా 14 minutes ఉంది మనకి వీడియో. మనకి ఇంకా 13 minutes ఉంది మామ వీడియో. సో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. షేర్ చేయండి. ఇంకా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కన గెల్లికి హెడ్షాట్ వేయకండి కాదు వేయండి అన్నా నేను. నీ పికాచు అనుకున్నా కదా నేను. అనుకుంటానే ఉన్నా.
డుమ్ డుమ్ టాడా. एक बार दो కాజువా 2 బార్ అనే కాదు నాతో పెట్టుకుంటావా నువ్వు అయితే చావు. డుమ్ డుమ్ టాడా. శంకన కూరో శంకర కూర టుంగ్ టుంగ్. ఎంపీ పై తెచ్చుకొని శంకన కుల్ల తుంగ్ తుంగ్. అరే దేశభక్తి ఉన్నాను ముందే చెప్పిన నాకు దేశభక్తి బాగా ఉంది. హై నేను గట్టిగా ప్రేమిస్తాను హే భారత్ని. అది అంటారా బాబు హే. లక్కీ అంటారా బాబు హే. అయ్యో అయ్యో అప్పట్లో మనం చెయ్యొద్దు అనమాట. ఎందుకంటే ప్రతిదానం నష్టపోతున్నాం అనమాట. జస్ట్ కింద కామెంట్ చేయండి ఒకవేళ మీకు నచ్చి. పాయ్ తమ్ముడు ఇప్పుడు చెప్తున్నా. అరే నీ యూ డాంకీ ఫెలో నీ ఎక్కడికి వెళ్ళి కొడతావురా బాటుగా. కింద కామెంట్ చేయండి. నా ఈ బండిల్ బాగుంటే దీనికే లోగా క్రియేట్ చేస్తా లక్కీ బై గేమింగ్ అని. లేకపోతే మీరే మంచి బండిల్ చెప్పండి కాదు నేను సెలెక్ట్ చేస్తాను రేపు మొత్తం బండిల్ సెలెక్షన్లోనే ఉంటుంది అనుకుంటా వీడియో. సో ఏది బాగుంటుందో అది కింద కామెంట్ చేయండి. నేను లోగో కింద రేపే మార్చేస్తాను ఎందుకంటే మనకి టైం లేదు. మనకి వచ్చేటట్టు లేదు వ్యూస్ అందుకే డైరెక్ట్ నేను 60 లెవెల్కి వెళ్ళినాక తర్వాతనే అనుకుంటే కష్టం. నేమ్ని ఒకవేళ డబ్బులు వస్తే పక్కా తీసేస్తా. కానీ పక్కా తీసేస్తా అన్నమాట నేమ్ని. RX7 మధుర నుంచి లక్కీ బై గేమింగ్ అంతే. ఇంకా చలో అరే మా మ్యాచ్ సరిగ్గా అయిపోతుంది బాగుంటుంది. 37 ఇంకా 47 వీటికెళ్ళి బాగా కొడతారు మా అటుకెళ్ళి. ఇందాక నేను స్కోప్ పెట్టినాకి వెళ్ళి ఘోరంగా కొడుతున్నాడు అన్నమాట. ఒకడున్నాడు వాడిని మన తర్వాత చూసుకుందాం. మా ఫ్రెండ్స్ కూడా అలవాటు చేసి మేము కుక్కలాగా అలవాటు చేస్తున్నాం. కుక్క చేస్తున్నారు అనమాట. అందుకే తమ్నెల్ ఇంకా తమ్నెల్ క్రియేట్ చేయలేరా నేను. దానికి ఒక గంట టైం పట్టింది తమ్నెల్ క్రియేట్ చేయడానికి. అదే నేను ఒకటి అనుకున్నా మామ దీన్ని చేసేటప్పుడు జస్ట్ ఇంప్రూవ్డ్ చాక్లెట్ అన్నా అంటే అది చచ్చాడు మామ వాడు సుబ్బుగాడు. ఉత్తరం అనుకున్నా ఇంప్రూవ్డ్ చాక్లెట్ ఎవరని వచ్చాడు పడ్డాడు ఇంప్రూవ్డ్ చాక్లెట్. మనకి వచ్చిందనమాట మాస్ ఎలక్ట్రిక్. అరే ఇంకా తొందరగా మ్యాచ్ అయిపోతే మనం ఇంకా వేరే మ్యాచ్కి వెళ్ళిపోతే ఇంకా మనం మ్యాచ్ అయిపోయింది అనమాట. ఇంకా మనం మంచి పండుగ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మన ఏమనుకో తెలుసు ఇంకా రై రారా అత్తేలేవి వేసి నా ఫోన్ని రీసెట్ కొట్టిన కాడ నుంచి నా దాంట్లో ఒక మంచి ఫోటోలు లేవు. అందుకే పెట్టిన ఫోటోలే పెడుతున్నాను నేను. సో మీరు ఒకవేళ బాగాలేకపోతే కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం పక్కా మంచి తీయడానికి పక్కా పెడతాను. ఎందుకంటే మనకి లేవు అనమాట. నా ఫోన్ రీసెట్ కొట్టినప్పుడు నా ఫోటోలు మొత్తం గయ్యాయి. అందుకే నేను ఐఫోన్ దిగినవి కూడా బాగానే ఉన్నాయి. అవి ఎప్పుడో 23 or 24లో నా మ్యాక్సిమం అంతే ఉంటుంది. 23, 24 అదే బూయా 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 బూయా. ఇంకొక లాతు స్టార్ ఒకతే అయితే ఇంకా మనం చలో 40 అయితే 47 ఫైనేష్ 40 అంటే ఇంకా 0 seconds. చలో మనకి మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మనం గేమ్లోకి కూడా వెళ్ళిపోదాం. ఇంకా ఫటాఫట్ మ్యాచ్ వచ్చేసి ఫినిష్ చేసి ఎడిట్ చేసి పంపించి నేను హోంవర్క్స్ రాసి రేపు పొద్దున్నే వచ్చి మళ్ళా
స్కూల్ నుంచి రాగానే వీడియో మీద పడి ఎడిట్ చేసి రేపు వీడియో అప్లోడ్ చేస్తే చాలా 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 వ్యూస్ ఇవ్వట్లే మనకి ఇంకా వ్యూస్ రావట్లే. వ్యూస్ కావాలి మనకు కావాల్సిందే వ్యూస్ అని అనుకుంటారు కొంతమంది, కానీ నాకు సబ్స్క్రైబర్స్ కావాల్సిందే. గైస్ నిన్న నా కళ్ళు వస్తాను అనమాట ఘోరంగా. నేను ఇలాగ మిస్టర్ బీస్ట్ లాగా అయితే మామూలు కాదన్నమాట. 153 బిలియన్ సబ్స్క్రైబర్స్ మన మిస్టర్ బీస్ట్కి. ప్రతి వీడియోకి మిలియన్స్లో వ్యూస్ వస్తాయన్నమాట మిస్టర్ బీస్ట్కి. అంత వాళ్ళు ఏం స్పెషల్ ఉందో కూడా తెలియదు నాకు. అంటే వాడు చేసే యాక్టివిటీస్ వలన ఆ బ్రో నాకు ఏం చేద్దాం అందరూ వాడు అన్నది అలవాటు అయిపోయింది. సో ఏమనుకోకండి, మీ మిస్టర్ బీస్ట్ ఫ్యాన్స్ అయితే ఏం చేస్తాడో తెలియదు మిస్టర్ బీస్ట్ అయితే ఒకటే మిలియన్స్లో వ్యూస్. నాకు ఆ వ్యూస్ వస్తే బాగుంది అసలు మామూలు కొట్టడం కూడా. అరే దీన్ని ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఎప్పుడు చేయాలి, నేను యూట్యూబ్లో ఎప్పుడు పెట్టాలి, నా బొక్కలే ఇంకా. అది పెట్టిండు దియమని ధీరజ్ భాయ్. నాకు మెసేజ్ అవుతుంది యూట్యూబ్లోకి వెళ్ళి ఏది వస్తుంది. ఎందుకంటే మనం ఏమనుకుంటున్నాం యూట్యూబర్స్ కాదులేండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు అంతే వస్తుంది యూట్యూబ్కి వెళ్ళి. ఎవరు ఏం పెట్టారో మనకి తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీడి కొడితే వీడికి 10 లక్షలు ఇస్తాను నేను బొక్క నా కాడున్నది. అంటే ఇప్పుడు నేను పర్సనల్కి ఇవ్వాలా వద్దా నేను ఇవ్వను, అదే మ్యాజిక్. అదే 10 లక్షలు ఉంటే నా అకౌంట్ నేను ఇప్పుడు ఒక మాస్టర్ బీస్ట్ అకౌంట్లోకి చేసుకున్నా లేదండి. ఇంకా మనకి 6 మినిట్స్ 5 మినిట్స్ ఉంది. ఈ 5 మినిట్స్ అయిపోతే చల్లో మనకి డైరెక్ట్ ఈరోజు నాకు కుక్క గడిచింది. కుక్క ఎలా గడిచిందంటే అన్నది, అందుకే నాకు కుక్క గడిచింది. రేచి నేను చూడండి 001 అంట, 01106 అంటే పొలుకులో ఉన్నాయి అన్నీ. చచ్చాడు తమ్ముడు అయిపోయాడు. ఇంకా నీకు 7కి వెళ్ళిపోవడమే. ఒరే అక్కడ ఉన్నాడు చావులే. అయితే మన దొరకపోయినా వాడు తత్తలే. ఇంకా నేను అడిగిపోయేలా కిల్ అయిపోతే ఎప్పుడు వాడు. నా నోటి దూల చాలా ఉంది నోటి దూల కాదు, అలా రికార్డ్ అయింది కాబట్టి మనం ఈజీ చెప్పగలుగుతాం. అదే మ్యాజిక్ లాజిక్ ఉంది తమ్ముడు. రౌండ్ 3 అంటే రౌండ్ 2 సార్ అతను సిరుమనేస్తున్నా దురుమాక్యుని. నేను ఒకటే మొత్తం వీడియోస్ పెడుతున్నా కానీ ఒక్క షార్ట్ పెట్టట్లేదు. పక్కన పెడతా. ఫస్ట్ షార్ట్ వచ్చేసి ఉడి జాయ్తో పెడదాం. ఉడి ప్లస్ ఇంటూ ఫ్రై ఫైర్ పక్క ఫస్ట్ అదే రీల్ పెట్టా. నా తర్వాత ఏదన్నా నేను పెట్టిన యూట్యూబ్లో ఫస్ట్ ఒక రీల్ ఉంటుంది. ఆ రీల్ నేను తీసిన అస్సలు అనుకోకండి, చెప్తాను కదా, అస్సలు అనుకోకండి. దాన్ని నేను అట్ట నొక్కినా దానికి అసలు నేను నొక్కలేదు. సో మీరు ఏమనుకోకండి. అయినా దానికి 1K వ్యూస్ వచ్చాయి. బొక్క ఏదో గెలికినామా దాన్ని అంతే. చాలీ గాయ్స్ ఏమనుకోకండి. ఇది ఒక్కసారికి చాలా డిస్టర్బెన్స్ వచ్చిందనమాట మనకి. ఓకేనా, మనకి అలోరే నీ శివ అనకు పిల్లాడు అని అనుకు అంకుల్. శివ నా పేరు. అరే ఏంద్రా డైలాగులు కొడితే గేమ్ అయిపోవడం ఏంద్రా బాబు. అమ్మ లాస్ట్ రౌండ్ అయిపోయింది. అరే గేమ్ అయిపోవాలి, అడ్డంకాలు ఉండద్దు. చల్లో
అయ్యో లేదు, నేను ఛార్జింగ్ ఎప్పుడో స్టార్ట్ చేసిన అంటే 99 ఉన్నప్పుడు నేను ఎడిటింగ్ స్టార్ట్ చేసిన, వీడియో అంత ఎడిటింగ్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు 71కి వచ్చింది. కింద కామెంట్ చేయండి ఎంత తగ్గిందో. అదే మన కిల్ మనం కొట్టకపోయినా మనం ఆడుకోవాలన్నమాట కిల్తో డ్యామేజ్ కోసం. అది చూసుకోరా, అంత కొట్టండి డ్యామేజ్. అరే ఎందుకు నేను అంట కొడుతున్నా. చూసుకున్నట్టయితే 3 vs 3. వావ్ కొట్టేసిన నేను ఒకటి. మన పైన హెల్ప్ చేశాడు మామూలు కాదు. 3 vs 2. ఇక్కడ కొన్నాడు చచ్చిపోయాడు. ఏడబ్ల్యూఎంకా బాపరా నన్ను ఏమనుకుంటున్నాను అంటే ఉత్తుత్తుగా నాకన్నా గేమ్లో గట్టిగా వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట ఏడబ్ల్యూఎంతో. చూడదు నాకు అగో ఆ ఇంట్లో ఒకరు కనపడని ఉరుకున్నాడు చూడండి, కాళ్ళపై కొట్టించుకున్నాడు. అది చూసారా బిఎస్ స్వామి అన్న అలా వచ్చి కొట్టాను. అయిపోయింది మ్యాచ్, అయిపోయింది మ్యాచ్ అయిపోయింది. అరే రే కొట్టురా రే, రాజుప్రోజ్ కొడితేనే 10 ఏదో ఒకటి ఇస్తలే కానీ కొట్టరా ప్లీజ్ కొట్టరా. బా అమ్మ సాయిరామ్ మామూలుగా మామ గేమ్ కూడా అయిపోయింది. అరే 5 స్టార్ల కోసం బొక్కబడి ఇంతసేపు. సో గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. ఇంకా నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.